హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో మదర్స్ అందరూ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్తో మన ఛానల్ అనేది సాగిపోతుంది. అండ్ ఈరోజు కూడా ఎక్కువగా సమ్మర్ కాబట్టి మదర్స్ అందరూ ఎక్కువగా కొంచెం ఫ్రీక్వెంట్ డౌట్స్ మీద అడుగుతున్నారు. దాన్ని బట్టి నేను ఈరోజు వీడియో అనేది తీయడం జరుగుతుంది. మరి ఈరోజు వీడియో ఏంటంటే మోస్ట్లీ సమ్మర్లో బేబీస్ ఏ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు, ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి సొల్యూషన్స్ ఏంటి, ఈ విషయం మనం ఈరోజు క్లియర్గా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అండ్ అలాగే మనం మన ఛానల్లో సమ్మర్ కేర్ బేబీస్ యొక్క సమ్మర్ కేర్ టిప్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. చాలామంది అయితే ఆ వీడియోస్ అనేది చూస్తున్నారు. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి. నేను అవన్నీ కూడా క్లియర్గా తెలియజేశాను. ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే ఎక్కువగా బేబీస్ సమ్మర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు, దానికి మనం ఎటువంటి టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి, ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఆ విషయం గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీస్ కానీ లేదంటే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే, పిల్లలు కానీ ఎవరైనా సరే సమ్మర్లో ఫస్ట్ మనం ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం ఏంటంటే డీహైడ్రేషన్ ఫ్రెండ్స్. ఇది చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ డీహైడ్రేషన్ అనేది ఎస్పెషల్లీ బేబీస్కి 6 months లోపు బేబీస్కి అయితే మనం మిల్క్ ఒక్కటే, మదర్ మిల్క్ ఒక్కటే ఇస్తాం కాబట్టి వేరే ఏమీ ఇవ్వం కాబట్టి వాళ్ళు ఎక్కువ డీహైడ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ 6 months అబవ్ బేబీస్ కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఈ డీహైడ్రేషన్ అనేది ఫేస్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 months బిలో బేబీస్ అయితే మీరు ఖచ్చితంగా మిల్క్ అనేది ఎవ్రీ 2 hours మనం మిల్క్ ఇస్తూ ఉంటాము. బట్ బేబీ డిమాండ్ బట్టి, బేబీ తన సిచ్యువేషన్ బట్టి కూడా మనం ఫ్రీక్వెంట్గా మిల్క్ అనేది ఇస్తూ ఉండాలి. అండ్ అలాగే 6 months అబవ్ బేబీస్ అయితే ఫుడ్తో పాటు మిల్క్ అనేది ఇవ్వాలి. అండ్ అలాగే కాచి చల్లార్చిన వాటరు, లిక్విడ్స్, ఫ్లూయిడ్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ ఫ్రూట్స్ కూడా ఇస్తూ ఉండాలన్నమాట. సో మనం ఈ డిహైడ్రేట్ అవ్వకుండా పిల్లలకి కానీ లేదంటే కాస్త పెద్దవాళ్ళు కానీ కొంచెం గ్లూకోజ్ వాటర్ తాగడం కానీ, ఎక్కువగా గ్లూకోజ్ వాటర్ కూడా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకండి ఫ్రెండ్స్, కొంచెం లో క్వాంటిటీలో తీసుకోండి. అండ్ కోకోనట్ వాటర్ తాగడము, బార్లీ తాగడము, మజ్జిగ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే ఇలా డిహైడ్రేట్ అవ్వకుండా బాడీ అనేది హైడ్రేటెడ్గా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, మనం సమ్మర్లో ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సన్ స్ట్రోక్ అనేది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ వడదెబ్బ ఎందుకంటే పిల్లలు బయట ఆడడం కానీ లేదంటే పెద్దవాళ్ళకి అవసరం ఉండి బయటికి వెళ్ళి పనులు చేసుకోవడం కానీ దీనివల్ల సన్ స్ట్రోక్ కూడా ఎక్కువగా గురవుతూ ఉంటాము. మరి సన్ స్ట్రోక్ గురవకుండా ఉండాలంటే పిల్లలకి మనం ఇంటి పట్టునే ఉండి ఆడిపించుకునేలాగా, ఎండలో తిరగకుండా ఉండేలాగా కేర్ తీసుకోవాలి. పెద్దవాళ్ళు అయితే బయటికి వెళ్ళడం తప్పదు కాబట్టి మెయిన్లీ మార్నింగ్ టైం 11-12 వరకు కూడా మనం పనులన్నీ ముగించుకోవాలి. ఎస్పెషల్లీ బిట్వీన్ 12 to 4 మధ్యలో బయటికి వెళ్ళకుండా ఉండేలాగా చూసుకోవడం. అంటే మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు వెళ్ళాలి తప్పదు, బట్ బయటికి వెళ్ళినా కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవడము, ఫ్రీక్వెంట్గా వాటర్ తాగడము లేదంటే ఏమైనా లిక్విడ్స్ తీసుకోవడము ఇలాంటివన్నీ చేయాలి ఫ్రెండ్స్. 11 to 4 కానీ లేదంటే 12 to 4 ఈ మధ్యలో బయట తిరగడం వల్ల, ఎస్పెషల్లీ మిడ్ నూన్లో 1, 2, 3 ఈ టైంలో బయట తిరగడం వల్ల సన్ స్ట్రోక్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఈ టైంని అవాయిడ్ చేయగలిగితే మనం సన్ స్ట్రోక్ అనేది గురవడానికి ఛాన్స్ తక్కువగా ఉంటుంది అనమాట. అండ్ పిల్లలకు కూడా వాళ్ళకి బయటికి ఎండలో తిరగనివ్వకుండా మనం ఇంటి పట్టునే ఉండడం కానీ లేదంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఈ ఫ్లూయిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ ఇస్తూ ఉండడము, గ్లూకోజ్ వాటర్ ఇస్తూ ఉండడము, అండ్ అలాగే కోకోనట్ లేదంటే మజ్జిగ, బార్లీ ఇలాంటివన్నీ ఇస్తూ ఉండడం వల్ల కూడా మనకి ఈ సమ్మర్లో బాడీ అనేది త్వరగా డిహైడ్రేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ ఫ్లూయిడ్స్ మనం తీసుకున్న ఫ్లూయిడ్స్ కూడా త్వరగా ఎవాపరేట్ అయిపోతాయి. దానివల్ల డిహైడ్రేట్ అనేది తొందరగా అవుతాము. దీనివల్ల మనం ఇవన్నీ లిక్విడ్స్ తీసుకోవడం వల్ల హైడ్రేటెడ్గా బాడీని అనేది ఉంచుకోవాలన్నమాట. బాడీ హైడ్రేటెడ్గా ఉంచుకోవడం వల్ల మనం ఈ సన్ స్ట్రోక్ కూడా తక్కువగా గురయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఈ టిప్ కూడా పాటించండి. ఇక థర్డ్లీ చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే బాడీ హీట్. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మనం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాము సమ్మర్లో ఈ బాడీ హీట్ అనేది. సో చలువ చేసే ఐటమ్స్ అనేవి తీసుకోండి. సమ్మర్లో చలువ చేసే ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ హీట్ అనేది తగ్గుతుందన్నమాట. బాడీ హీట్ ఎస్పెషల్లీ మజ్జిగ తాగకుండా ఉండడము, వాటర్ అనేది తక్కువగా తాగడం వల్ల బాడీ హీట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. చాలామందికి మజ్జిగ తాగే అలవాటు అయితే ఉండదు. వాళ్ళకి ఈ సమ్మర్లో చాలా పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట. సో మజ్జిగ తాగే అలవాటు లేని వాళ్ళు కోకోనట్ వాటర్ కానీ బార్లీ కానీ తాగండి. ఆర్ మిగతా వాళ్ళు ఏంటంటే పిల్లలకి రాగి జావ పెట్టడము, పొద్దున్న టైంలో రాగి జావ పెట్టడము, లేదంటే ఈ కోకోనట్ వాటర్, బార్లీ, మజ్జిగ ఇలాంటివన్నీ ఇస్తూ ఉండడము, అలాగే వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ని ఎక్కువగా ఇవ్వడము కూడా చేసుకోవాలన్నమాట. వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ని ఎక్కువగా ఇవ్వడం వల్ల డిహైడ్రేట్ అవ్వడం తగ్గుతుంది. అండ్ అలాగే బాడీ కూడా చల్లగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండు ఖర్జూరం కానీ ఎండు ద్రాక్ష కానీ వాటర్లో నానబెట్టి ఆ వాటర్ని తాగడం వల్ల కూడా బాడీ అనేది చాలా చల్లగా ఉంటుంది. అండ్ అలాగే సబ్జా గింజలు కూడా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తాగడం వల్ల కూడా
సబ్జా గింజ తాగడం వల్ల బాడీ అనేది చాలా కూల్ అవుతుంది ఫ్రెండ్స్. బాడీ టెంపరేచర్ అనేది చాలా కూల్ అవుతుంది. 6 months అబోవ్ బేబీస్ ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా పాటించవచ్చు. పిల్లలకు కూడా పట్టవచ్చు, పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. సబ్జా వాటర్ కానీ, లేదంటే ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం కానీ, లేదంటే రాగి జావ పొద్దున్నే తాగడం, పెరుగు అలవాటు ఉన్న వాళ్ళు పెరుగు కలుపుకుని తాగడము, అండ్ అలాగే కోకోనట్ వాటర్, బార్లీ, మజ్జిగ ఇలాంటివి తాగడం వల్ల కూడా బాడీ హీట్ అనేది చాలా వరకు తగ్గుతుందన్నమాట. ఈ సమ్మర్లో చిన్నపిల్లల్లో మనం చూసే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు త్వరగా ఇరిటేట్ అవుతూ ఉంటారు, చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు, అండ్ అలాగే వాళ్ళకి ఏడుస్తూ ఉంటారు, ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ సమ్మర్ అని మనకు తెలుసు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే బేబీకి కాటన్ క్లాత్స్ వేయాలి, వాళ్ళకి ఫ్రీగా ఉండే క్లాత్స్ వేయాలి. 6 months లోపు బేబీస్ అయితే స్వాడిల్ చేయాలి అని అనుకుంటే థిన్ క్లాత్తో స్వాడిల్ చేయాలి. అండ్ 6 months అబోవ్ బేబీస్కి కొంచెం థిన్ క్లాత్స్ వేయడము, అండ్ అలాగే వాళ్ళకి చలువ చేసేవి పట్టడము. 6 months లోపు బేబీస్కి డీహైడ్రేట్ అవ్వకుండా ఎవ్రీ టైం ఫ్రీక్వెంట్ టైంలో మిల్క్ ఇవ్వడము. అండ్ అలాగే కొంచెం ఈ రోజుల్లో ఏసీస్ కానీ కూలర్స్ కానీ యూస్ చేయని వాళ్ళు చాలా తక్కువ. సో ఏసీస్ కూలర్స్ యూస్ చేస్తున్నా కూడా మరీ కూల్ టెంపరేచర్స్ అయితే పెట్టొద్దు ఫ్రెండ్స్, కొంచెం నార్మల్ టెంపరేచర్స్ పెట్టడము. అండ్ అలాగే అవి లేని వాళ్ళు బేబీని కాస్త చల్లపరుచుతూ ఉండడము. వాటర్లో జస్ట్ కాటన్ క్లాత్ ఏమైనా లేదంటే నాప్కిన్ లాంటివి ముంచి జస్ట్ బేబీకి తుడిచి వదిలేయాలన్నమాట. ఎక్కువగా కూడా చేయకూడదు. ఇది ఎక్కువ చేయడం వల్ల కూడా వాళ్ళ స్కిన్ అనేది ర్యాషెస్ రావడం జరుగుతుంది. బట్ బాగా హీట్ అనిపించినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వచ్చు, బట్ ఎక్కువ సార్లు అయితే చేయకూడదు. ఇలా కొంచెం చిన్న టిప్స్ పాటించడం వల్ల కూడా మనం బేబీకి ఈ ఇరిటేషన్ అనేది తప్పించవచ్చు. అండ్ అలాగే వాళ్ళకి బాగా వేడిగా ఉన్నప్పుడు ఆయిల్స్ అది చాలామంది చిన్నపిల్లలకి ఆయిల్ అది రాస్తుంటారు, బట్ హై అమౌంట్ ఆయిల్స్ రాసేయడం వల్ల కానీ వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది. అండ్ అలాగే 2 పూటలు కూడా బేబీకి అనేది స్నానం చేయించాలి. పొద్దున్న సాయంత్రం కూడా బేబీకి స్నానం చేయించాలి. స్నానం చేయించడం వల్ల కూడా వాళ్ళకి కాస్త ఫ్రెష్గా ఉంటుందన్నమాట. చాలామంది మార్నింగ్ టైంలో స్నానం చేయించి ఈవినింగ్ టైంలో అనేది పెద్ద కేర్ తీసుకోరు, బట్ అలా ఉండకూడదు. ఈవినింగ్ టైంలో కూడా స్నానం చేయించడం వల్ల వాళ్ళకి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. అలా అని చెప్పేసి స్నానం చేశాక హై అమౌంట్ ఆఫ్ పౌడర్స్ ప్రైవేట్ పార్ట్స్లో యూజ్ చేయదు ఫ్రెండ్స్. పౌడర్ అనేది జస్ట్ నెక్కి బాడీకి రాస్తే సరిపోతుంది. ప్రైవేట్ పార్ట్స్లో మాత్రం పౌడర్ అనేది రాయొద్దు. అండ్ అలాగే వాళ్ళు డైపర్స్ యూజ్ చేస్తూ ఉంటే డైపర్స్ అనేవి మనం ఫ్రీక్వెంట్గా చూడడము, వాళ్ళు పీ చేసినా కానీ లేదంటే పాటీ వెళ్ళినా కానీ వాళ్ళ డైపర్స్ అనేవి ఎప్పటికప్పుడు చూసుకొని వాటిని క్లీన్ చేయడం కానీ ఇలాంటివి కూడా చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దానివల్ల కూడా వాళ్ళకి చాలా ఇచ్చింగ్గా రావడం కానీ ఇరిటేషన్ రావడం దానివల్ల యాడ్ అవడం అనేది జరుగుతుంది. సో అవి కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇక చాలామంది బేబీస్ కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సమ్మర్లో ఫేస్ చేసే ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే యూరినరీ ఇన్ఫెక్షన్ ఫ్రెండ్స్. యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది సమ్మర్లో ఎక్కువ అవుతుంది. ఎందుకు అని అంటే చాలామంది వాటర్ అనేది తక్కువ తాగడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. అండ్ అలాగే మనం తాగే వాటర్ త్వరగా ఎవాపరేట్ అయిపోవడము, బాడీ డీహైడ్రేట్ అయిపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. దీనికి మనం వాటర్ అనేది ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఎవరైతే చిన్న బేబీస్ ఉన్నారో లేదంటే పిల్లలు ఉన్నారో వాళ్ళకి యూరిన్ పాస్ చేసిన తర్వాత డైపర్స్ కానీ నాప్కిన్స్ కానీ వెంటనే మార్చడం చేయాలి. అండ్ అలాగే చిన్నపిల్లలకి కొంచెం 2-3 years ఉన్న పిల్లలకు కూడా ఇన్నర్ వేర్స్ని కూడా మనం మారుస్తూ ఉండాలన్నమాట. ఇన్నర్ వేర్స్ చాలామంది చెమటకి వాళ్ళకి తడిగా అయిపోవడం కానీ లేదంటే వాళ్ళకి ఇచ్చింగ్ రావడము, అస్తమానం గోకడం వల్ల వాళ్ళకి అక్కడ తడిగా అయిపోయి కొంచెం స్కిన్ అనేది ర్యాష్ రావడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇన్నర్ వేర్స్ చిన్నపిల్లలకు కూడా మారుస్తూ ఉండాలి. దీనివల్ల వాళ్ళకి కాస్త ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అండ్ చెప్పాను కదా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో కూడా 2 పూటల కూడా మనం స్నానం అనేది చేయాలి. అండ్ హైజీన్గా ఉండాలి. సమ్మర్లో ఎక్కువ స్వెట్ పడుతుంది కాబట్టి మనం కొంచెం హైజీన్గా ఉండాలి ఫ్రెండ్స్. అలా ఇదైతే కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీస్కి కాస్త లైట్గా ఉండే మాయిశ్చరైజర్స్ యూస్ చేయొచ్చు. లైట్గా ఉండే మాయిశ్చరైజర్స్ యూస్ చేయడం వల్ల కూడా వాళ్ళకి కాస్త ఫ్రెష్గా ఉంటుంది. అండ్ అలాగే ఆయిల్స్ అనేవి ఎక్కువ రాయొద్దు. మాయిశ్చరైజర్లో కూడా ఆయిలీ మాయిశ్చరైజర్ని అయితే చూస్ చేసుకోవద్దు. లైట్గా ఉండేది త్వరగా ఆరిపోయి మాయిశ్చరైజర్ని అయితే మీరు చూస్ చేసుకోండి. ఇలా ఈ చిన్న టిప్స్ పాటించడం వల్ల మనం ఈ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఇవి పిల్లలకి కాదు ఫ్రెండ్స్, పెద్దవాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. సో మీరు కూడా ఫాలో అయిపోండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ యూజ్ అయ్యి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.